కరివేపాకు పొడికి కావాల్సిన వస్తువులండి. కరివేపాకు కడిగి తుడిచిపెట్టుకున్నానండి. దీని కరివేపాకు, మెంతులు, జీలకర్ర పొడి చేసుకున్నాను నేను. ధనియాలు, ఉప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి. కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు, ధనియాలు, కొద్దిగా మెంతులు వేసుకున్నానండి నేను. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు, ఎండుమిర్చి వేయించుకున్నానండి. ధనియాలు, మినపప్పు కూడా వేయించుకున్నాను. కొద్దిగా చింతపండు వేసుకుంటున్నానండి. కొబ్బరి, జీలకర్ర పొడి, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. కరివేపాకు పొడి రెడీ అండి. కంటి చూపుని మెరుగుపరుస్తుందండి కరివేపాకు. తర్వాత హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి. హెల్దీ ఫుడ్ అండి ఇది. పిల్లలకి కూడా రొట్టె మీద కానీ, చపాతీ మీద కానీ, పుల్కా చేసిన దాని మీద నెయ్యి వేసి కొంచెం ఇలా పొడిని వేసి కూడా రోల్ చేసి ఇవ్వచ్చండి. అన్నానికి, ఇడ్లీకి, దోశకి, పొంగనానికి నెయ్యి వేసుకొని తినొచ్చండి. కరివేపాకు పొడి రెడీ.